అపోస్తుల గారి 15 అధ్యాయాలు మాట్లాడినప్పుడు ఆ మొయ్యలేని కాడిని సులువైందిగా మార్చాడు ప్రభు అయిన యేసు. దాన్ని మాడిఫికేషన్ చేశాడు. మాడిఫికేషన్ అంటే ఎక్కడైతే అవసరం లేదనుకున్నాడు దేవుడు, యేసు ద్వారా ఒక నూతన నిబంధన ఇచ్చి, ఒక కొత్త నిబంధన ఇచ్చి, ఒక సులువైనటువంటి కాడిగా దీన్ని అభివర్ణించాడు. ఫిబ్రవరి రచయిత 1:1-2 ఇలాగన్నాడు: పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన అన్నాడు. అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడినేమో మోషే ద్వారా వచ్చిన కాడి, కుమారుని ద్వారా మాట్లాడిందేమో అంటే యేసు ద్వారా వచ్చినటువంటి నా కాడి సులువైంది అన్నాడు కదా. కాడంటే యేసు ప్రభు ద్వారా ఇచ్చినటువంటి నూతన నిబంధన. మొయ్యలేని కాడని అపోస్తుల గారి 15 అధ్యాయాలు ఉన్నదేమో